వేసవి సెలవులు ముగిశాయి. గురువారం పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి. దాదాపు 50 రోజుల పాటు ఆటపాటలలో మునిగిన విద్యార్థులు మళ్లీ బడిబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖలో ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. తరగతికి తగినట్లు అభ్యసన సామర్థ్యాలు సాధించేలా విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ఈసారి ముందుకు వెళ్తుంది. చిన్నారులను ప్రభుత్వ బడుల వైపు ఆకర్షించేందుకు పూర్వ ప్రాథమిక తరగతులను అందుబాటులోకి తెస్తుంది. కృత్రిమ మేధ సాంకేతికత ఆధారంగా పిల్లలకు చదువు నేర్పించే కార్యక్రమాన్ని అమలు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాలలోని 210 ప్రాథమిక పాఠశాలలలో ఈసారి పూర్వ ప్రాథమిక తరగతుల ప్రీ ప్రైమరీలను ప్రారంభిస్తూ విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యార్థులకు సైతం ఏకరూప దుస్తులు, పుస్తకాలు అందజేస్తారు. మధ్యాహ్న భోజనం కూడా అందిస్తారు. గత విద్యా సంవత్సరం చివరిలో 513 ప్రాథమిక పాఠశాలలలో బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఏఎక్స్టేఫ్ ఫౌండేషన్ సహకారంతో కృత్రిమ మేధ సాంకేతికత ఆధారంగా చిన్నారులకు విద్యాబోధన చేసేందుకు కంప్యూటర్ ల్యాబ్లను నెలకొల్పింది. ఈసారి మరో 5,651 ప్రాథమిక పాఠశాలలలో కంప్యూటర్ ల్యాబ్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఒక్కో బడికి 5 కంప్యూటర్లతో ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ అంశాలపై 1.12 లక్షల మంది టీచర్లకు శిక్షణ ఇచ్చారు. 283 కేజీవీబీలలో ఇంటర్ విద్య వరకు అందిస్తుండగా ఈసారి నుంచి మరో 120 కేజీబీవీలలో కూడా ఇంటర్ అందుబాటులోకి రానుంది. దానివల్ల 7,680 సీట్లు కొత్తగా రానున్నాయి. అన్ని ఉన్నత పాఠశాలల విద్యార్థులు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ విద్యను అందుకునేందుకు వీలుగా టీ-స్టెమ్ ల్యాబ్లను నెలకొల్పుతున్నారు. 6, 10 తరగతుల విద్యార్థులు వాటి ద్వారా ఆన్లైన్లో ఆ సబ్జెక్టులను మరింత లోతుగా నేర్చుకోవచ్చు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సాధారణ గురుకుల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో 51,408 సీట్లకు నిర్వహించిన ప్రవేశాలు మే నెలాఖరు నాటికే పూర్తయ్యాయి. 6, 7, 8, 9 తరగతులలోనూ బ్యాక్లాగ్ ఖాళీలు భర్తీ అయ్యాయి. ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.